ఈ రోజు ఉదయం ఏదైతే విశాఖపట్నం వైపు నుంచి విజయనగరం మీదుగా ఒరిస్సా వెళ్తున్నటువంటి గూడ్స్ ట్రైన్ విజయనగరం స్టేషన్ ముందున్నటువంటి సంతకాల బ్రిడ్జ్ క్రిందన వెళ్తున్నది. ఆ క్రమంలోనే పట్టాలు తప్పి వెనుక ఆఖరి చివరి 3 బోగీలు అయితే ఆ రైల్వే పట్టాలు అయితే తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఇటువంటి ప్రాణ నష్టం సంభవించుకున్నప్పటికీ కూడా అక్కడ లాస్ట్ లో ఉన్నటువంటి ఈ బోగీలు తప్పడంతో రైల్వే అధికారులు అయితే ఒక్కసారి అయితే చెందారు. అయితే ఈ ప్రమాదాల కారణాలు సాంకేతిక సమస్య కారణంగానే పట్టాలు తప్పినట్లు రైల్వే వర్గాలు అయితే భావిస్తున్నాయి. ఆ పక్క నుంచి ఎటువంటి ట్రైన్ ప్రయాణించకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ట్రాక్ కి సంబంధించి నడుస్తున్నటువంటి ఏదైతే ఇటు శ్రీకాకుళం వైపు నుంచి కూడా అటు పార్వతీపురం నుంచి వచ్చే ఒరిస్సా నుంచి వచ్చే పలు ప్యాసింజర్లు అయితే రద్దు చేశారు. ప్రస్తుతం అయితే అక్కడ రైల్వే శాఖ అధికారులు అయితే పునరుద్ధరణ పనులు అయితే జరుపుతున్నారు. మరో కొద్ది గంటల్లో ఆ రైల్వే పునరుద్ధరణ కార్యక్రమం పూర్తవుతుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఒక్క ట్రాక్ మీదే మిగిలిన ట్రైన్లు యథావిధిగా అయితే నడుస్తాయని చెప్పినప్పటికీ ప్రస్తుతం పునరుద్ధరణ చర్యలు భాగంగా పలు రైళ్లు రాకపోకలకు అయితే తీవ్ర అంతరాయం అయితే కలుగుతుంది. ప్రస్తుతం అయితే ఆ రైల్వే శాఖ అధికారులు అయితే పునరుద్ధరణ చర్యలు అయితే చేపడుతున్నారు.